హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే దార్వికి స్కూల్లో కైండ్నెస్ గురించి యాక్టివిటీ అయితే చేస్తున్నారనమాట. అంటే ఇది ఈ మంత్ అంతా జరుగుతుంది అనుకుంటాను. ఒక సాఫ్ట్వేర్ తీసుకొని అది పిల్లలకి బడ్డీ అని చెప్పేసి ఇస్తారనమాట. 1 డే లేదంటే 2 డేస్ ఆ బడ్డీతో పిల్లలు టైం స్పెండ్ చేసి దానికి గుడ్ థింగ్స్, కైండ్నెస్ ఇవి నేర్పించాలన్నమాట. దానివలన పిల్లలు కూడా కైండ్నెస్, గుడ్ బిహేవియర్, గుడ్ థింగ్స్ ఏవి, బ్యాడ్ థింగ్స్ ఏవి అవి కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా. అందుకని ఇలాంటి యాక్టివిటీ అయితే పెట్టారనమాట. ఇది ఇవాళ అయితే దార్వి టర్న్. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంకా ఆ టాయ్ తన ఫ్రెండ్ అనమాట. తన ఫ్రెండ్కి స్టోరీస్ చెప్పడము, తనని ఎలాగా హోల్డ్ చేయాలి, అలాగనే టీవీ చూడకుండా ఆడుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించిందనమాట. అవి పిల్లలు చేసేటప్పుడు మనము ఫొటోస్ క్యాప్చర్ చేసి ఒక స్క్రాప్ బుక్ లాగా చేసి స్కూల్కి రిటర్న్ అయితే చేయమని చెప్పారనమాట 2 డేస్లో. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కూల్లో తినమ్మా స్నాక్స్, ఓకేనా? ఇప్పుడు కూడా కొంచెమే తిన్నావు నువ్వు. మంచిగా తినాలి, స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, గుడ్ గర్ల్ తెలుసా దార్వి. లెట్స్ గో, కమ్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు. ఓకే రాజు, మీకు మమ్మీ బుక్ చదివించినా, మమ్మీ డాడీ ఇద్దరు చదివించారు కదా. టీచర్కి మంచిగా చెప్పు, ఓకేనా? బాయ్ మై బేబీ, ఐ లవ్ యూ, బాయ్. చూపి నీ బడ్డీ చూపి. మొత్తం అన్ని గుడ్ థింగ్స్ నేర్పించాలి బడ్డీకి, ఓకే? ఏం నీ హెయిర్ అలా అయిపోయింది? ఎగిరిపోతున్నాయని. ఏంటి జుట్టు ఎందుకు అలా అయిపోయింది? చూపించు, నీ బడ్డీని చూపించు. పదా, ఇప్పుడు ఫస్ట్ థింగ్ బడ్డీకి ఏం నేర్పిస్తావు? స్కూల్ నుంచి వస్తూనే ఫ్రెష్ అవ్వాలి కదా. బడ్డీకి చేపించకూడదు, నువ్వు చెయ్యాలి. పదా. టీవీ చూస్తుందా? టీవీ చూడొచ్చా మరి? ఓకే, చెప్పు బడ్డీకి. దానికి వినిపించట్లేదంట, గట్టికి చెప్పు. పద, మనం ఫ్రెష్ అయిపోదాం. బడ్డీని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా? అన్న దగ్గరకా? వెయిట్ వెయిట్ వెయిట్, కింద పడతావు. అది మట్టిది అవుతుంది నాన్న, టీచర్కి ఇవ్వాలి, కొడుతుంది. ఎవరక్కడ? బేబీ. బడ్డీతో హాయ్ చెప్పించు. పద, అక్కడే కూర్చుందాం. అక్కడికి వద్దురా అమ్మ. చిట్టి, మట్టిలో వెయ్యకు, అది టీచర్ తిడుతుంది మళ్ళీ. ఇక్కడ కూర్చుందాం దా, మట్టిలో వెయ్యకు, ఓకే? అది రేపు సబ్మిట్ చేయాలి నాన్న. నువ్వు దాని స్టోరీస్ చెప్పండి, ఫొటోస్ తీయాలంట స్క్రాప్ బుక్కి. టాయ్స్తో ఆడేటప్పుడు ఫోటో తీశాను. ఇంకా స్టోరీస్ కానీ పెయింటింగ్ కానీ చేసేటప్పుడు మళ్ళీ టీచర్కి రేపు సబ్మిట్ చేయాలంట ఫొటోస్ అవన్నీ. ఎలా ఉన్నారు ఇద్దరు? లంబు జంబు, లంబు జంబు. షేరింగ్ కేరింగ్ నేర్పించాలి కదా. వెరీ గుడ్. అలా పట్టుకోకూడదంటే ఎలా పట్టుకోవాలో చూపిస్తుంది. స్మైల్, కమ్. అలా పట్టుకోకూడదు పిల్లల్ని. కైండ్నెస్, సాఫ్ట్గా డీల్ చేయాలి, అలా పట్టుకోవాలి. అర్థమైందా? అదిగో చూడు ఎంత బాగా పట్టుకునిందో దార్వి. కైండ్నెస్ నేర్పించడానికి. పద, ఓపెన్ 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 ఓపెన్. పదండి. గుడ్ బాయ్ నిషు. తన దగ్గర బ్యాగ్స్ ఉన్నాయనేసా హెల్ప్ చేసావు.
పద పద పద. షేరింగ్ కేరింగ్ కదా. అమ్మ అలా లాగకూడదమ్మా, బేబీస్ని అలా లాగుతారా? ఇప్పుడు నీ బర్త్డేని ఎక్కడికి తీసుకొని వచ్చావు? అన్నని పికప్ చేసుకోవడానికి తీసుకొని వచ్చావు అన్నతో. ఇది నా బర్త్డే అన్న అని చెప్పేసి చెప్పవా? అన్నకు తెలియదు కదా నీ ఫ్రెండ్ వచ్చిందని ఇంటికి. చెప్పు అన్నకి, ఇంకా నీ ఫ్రెండ్ బర్త్డే. ఫ్రెండ్ వచ్చి టమ్మీ పట్టుకో, అలా నెక్కు పట్టుకోకూడదు, అలా పట్టుకోవాలి. నెక్కుకు పట్టుకుంటే బ్రీతింగ్ రాదు కదా బేబీస్కి, ఓకేనా? చూడు అలా పట్టుకోకూడదు, అలా పట్టుకోవాలి. పదండి. నిషు ఫుడ్ తిన్నావా? కంప్లీట్ చేసావా? ఎగ్ ఏమి? ఓకే, అది కూడా కంప్లీట్ చేయాలి. ఎవరికి? మమ్మీకి డాడీకా? వావ్, థ్యాంక్ యూ. ఎవరికో అనుకున్నా.